హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి శేష వాహనం అందజేశారు. కుసుమాపు శ్రీనివాస్ భారతి దంపతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామిని ఎంతో భక్తితో పూజించే వాళ్ళమని తెలిపారు. దేవాలయంలో ఉన్న శేషవాహనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ఆలయ అర్చకులు తమ దృష్టికి తీసుకురావడంతో సుమారు 65,000 రూపాయలు వెచ్చించి స్వామివారికి అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేస్తం చిట్ ఫండ్ చైర్మన్ బొప్ప శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మా తాతగారు పుష్మగట్టయ్య, మా నాన్నలు ముగ్గురు పుష్మ రామన్న, రత్నయ్య, శ్రీరంగం. నేను శ్రీరంగం గారి కుమారుని. ఈ గుడికి మా నాన్నలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు తోచినది చేశారు. అంతకుముందు గరుడ వాహనం చేయించారు, ఆ తర్వాత శేషవాహనం చేయించారు. పోయిన సంవత్సరం గుడికి వచ్చినప్పుడు శేషవాహనం శీతలావస్థలు ఉంది, మళ్ళీ చేయించాలని మన అయ్యగారు మాకు ఒకసారి ప్రపోజల్ చేశారు. అదే ఈ సంవత్సరం మనకు దేవునికి ఇవ్వడానికి అవకాశం దొరికింది. ఈ శేషవాహనం వరంగల్లో తయారు చేయించాను. వరంగల్లో ప్రణయ్ అనే కళాకారుడు, ఆయన రాష్ట్రపతి అవార్డు విన్నారు. మాకు ఒక ప్రపోజల్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాము. ఇది వేరే గుడి కొరకు తయారు చేశారు, మాకు ఈ శ్రీరామనవమికి కంపల్సరిగా స్వామికి సమర్పించాలంటే వాళ్ళకు తర్వాత ఇస్తాను మాట ఇచ్చి ఇది మనకు సమర్పించాడు. ఇది 65,000 అయిందండి మొత్తం ఈ శేషవాహనం తయారు చేయడానికి.